ఇరాన్ అమెరికా మధ్య సెకండ్ రౌండ్ చర్చలు ప్రారంభం కానున్నాయా? తమని అవతలి పక్షం చర్చలకు రావాలని కోరిందని ట్రంప్ ప్రకటించడం నిజమేనా? అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు, కానీ గల్ఫ్ వార్కి బ్రేకేసిన కాల్పుల విరమణకి కూడా గడువు దగ్గర పడుతోంది. అందుకే రెండో రౌండ్ చర్చలకు రావాలంటూ పాకిస్తాన్, తుర్కియే, ఖతార్ పిలుపు ఇస్తున్నాయంటున్నారు. ఇందుకు సంబంధించిన ఊహాగానాలు జోరుగా సాగుతుండగా ఇవే నిజమైతే గురువారమే రెండో దఫా శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. మరో రౌండ్ చర్చలకు రెడీ. 2 రోజుల్లోనే సెకండ్ రౌండ్ డిస్కషన్. హర్మోజ్ బిగదీయడంతో ఇరాన్ వెనక్కి తగ్గుతున్న సూచనలు. నౌకలు కదలకపోవడంతో ఇరాన్కి రోజుకు 4,000 కోట్ల నష్టం. హర్మోజ్ బ్లాకేడ్ కోసం 15 యుద్ధ నౌకలు. స్పీడ్గా కదులుతున్న క్రూడ్ ఆయిల్ రేటు. అంతర్జాతీయ వేదికపై మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు రెండో రౌండ్కి రంగం సిద్ధమవుతుందంటున్నారు. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం ఈ గురువారమే కీలక చర్చలు మొదలయ్యే అవకాశముందని అమెరికా అధికారులు సంకేతాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు దౌత్యపరంగా సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయని చెబుతున్నారు. గత శనివారం ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య సుమారు 21 గంటల పాటు చర్చలు జరిగాయి. అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత వంటి ప్రధాన అంశాలపై తీవ్రంగా చర్చించినప్పటికీ ఎలాంటి స్పష్టమైన నిర్ణయం లేకుండానే సమావేశం ముగిసింది. దీంతో చర్చలు విఫలమయ్యాయని అమెరికానే ప్రకటించడంతో పశ్చిమాసియా ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటే చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హూంకరించడం ప్రారంభమైంది. ఆ క్రమంలోనే వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ ప్రాంతంలో అమెరికా తన నౌకా దళాన్ని మోహరించింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ జలసంధి చుట్టూ పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం అంతర్జాతీయ మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్నట్లుగా చెబుతున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 21తో ముగియనుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుర్కీ, పాకిస్తాన్, ఖతార్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చి ఇరు దేశాలు మళ్లీ చర్చల బాట పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇదే క్రమంలో మొదటి దఫా చర్చల్లో పాల్గొన్న ప్రతినిధి బృందం హాజరవుతుందా, ఈసారి టీం మారుతుందా అన్నది అస్పష్టంగా ఉంది. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం రెండో విడత చర్చల వేదికలుగా ఇస్లామాబాద్, ఇస్తాంబుల్, జెనీవాలు పరిశీలనలో ఉన్నాయి. వేదిక సమయం ఇంకా నిర్ణయించకపోయినా చర్చలు గురువారం జరగొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కథనాలకి ముందే దీనికి ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవతలి పక్షం మమ్మల్ని చర్చలకు కోరింది, వారు ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారంటూ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇస్లామాబాద్ శాంతి చర్చల సందర్భంగా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా ఒక అడుగు ముందుకేసిందని, చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో తదుపరి అడుగు వేయాల్సిన బాధ్యత ఇరాన్దేనని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చెప్పడం కూడా గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడి మీడియా కథనాలు నిజమయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి.